నీ కృపలను నీ మరువగలనా నీ మేలు వివరింపగలమా ప్రభువా నీ కృపలను నీ మరువగలనా ఆదరించావు అగాపే ప్రేమతో ఆదరించావు నీ జాలి మనసుతో నీ జాలి మనసుతో నీ మేలులు వివరింపగలవా ప్రభువా నీ కృపలను నీ మరువగలనా నీ మేలులు వివరింపగలవా ప్రభువా నీ కృపలను నీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గతించిన నెలంతా కూడా దేవుడు మనలను మన కుటుంబములను మరింతగానో కాసి కాపాడి ఆయన కృపలో మనలను పెంచారు. దేవుని స్తోత్రం. మరొక నెలలో మరి ఈ రీతిగా అడుగుపెట్టి ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప సమయం. మరి ఇలాంటి సమయాన్ని మనం పోగొట్టుకోకుండా మరి మనం వారం వారం వచ్చి ఆత్మీయంగా మనం ఎదగాలి. ప్రార్థనలో, వాక్యంలో, భక్తిలో ఎదగాలి. కాబట్టి పిల్లరా, ఈ దినమున చక్కని మాటలు మీతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా మీ మధ్యకు వచ్చాను. కనుక నేటి దినమున మరి కృపావార్త వర్తమానం శ్రద్ధగా విందాం, ప్రార్థనా పూర్వకంగా విందాం. ఎప్పుడైతే మనం ప్రార్థనా పూర్వకంగా విన్నామో ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. వినే కొద్ది కూడా ఆశ కలుగుతారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం ఎలాంటిదట, జుంటె తేనె దారాల కంటే మధురమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మధురమైన జుంటె తేనె దారాల కంటే, చుట్టు తేనె లాంటిది అనుకోకండి, దానికంటే శ్రేష్టమైన, తేనె కంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం. అందుకే బైబిల్ చెప్తుంది యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. చాలా గొప్ప సంగతులు. మరి ఆ యేసయ్య రుచి ఎరిగిన వారికి వాక్యం ఎడల ఆసక్తి ఉంటారు. ఎలాంటి ఆసక్తి అంటే, కీర్తనకారుడు మొదటి కీర్తన ఏమన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించు, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడైపోతాడు. ధ్యానము చేయాలి.
వింటున్నామంటే వింటాం కాదు, వినడం వేరు, ధ్యానించడం వేరు. ప్రతి ఒక్క వచనానికి ప్రతి పదానికి కూడా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మనం మన సంఘములో వారానికి 3 సార్లు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ధన్యత మనకి ఇచ్చారు. గురువారం, బుధవారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం, ఆదివారం మధ్యాహ్నం. ఈ రీతిగా వారములో 3 సార్లు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించే వారిగా ఉన్నాము. కనుక మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఎప్పుడైతే నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావో మనుషులు కాదు మన బట్టి సంతోషించేది, దేవుడు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. మరి మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, నేటి దినమున మన ధ్యానాంశము దేవుని ఆనందపరచుట. చెప్పండి, దేవుని ఆనందపరచుట. ఏంటి పాస్టర్ చాలా విచిత్రంగా చెప్తున్నారు ఈ మాట. దేవుని మనం ఆనందపరచడం ఏంటి? ఆయనే మనల్ని ఆనందపరచాలని ఆయన దగ్గరికి మనం వస్తున్నాం కదా అనుకోవచ్చు. మీరు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తారు వాక్య ఆధారము లేకుండా ఏ ఒక్క అంశాన్ని మీతో చెప్పను, ఏ వాక్యం కూడా మీతో పంచుకోను. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే మనం ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కఠినమైన ఒక మాట ఉంది. ఈ గ్రంథములో ఒక పొల్లైనా మనం తీయకూడదట. దేనిని కలపకూడదు, దేనిని తీయకూడదు. అలా చేస్తే ఏమవుతుందో ప్రకటన గ్రంథంలో చెప్పేశారు. బైబిల్లో ఉన్న తెగుళ్ళని వచ్చేస్తాయి. రకరకాల తెగుళ్ళు ఉన్నాయి. ఇంకొద్దు మనకి ఏ తెగులు. ఇప్పటికే లోక కాలుష్యం అయిపోతాం చేత, భూలోకం అంతా కాలుష్యం అయిపోతాం చేతే మన దేహములో చాలా రోగాలు ఉన్నాయి. చెప్పండి, మన దేహంలో చాలా రోగాలు ఉన్నాయి. కాబట్టి ఇక వాక్యములో తేడాగా చదివి, తేడాగా ధ్యానించి, తేడాగా మనకు కావలసినవి తీసుకొని మనకు అక్కర్లేదు అనుకున్నవి తీసేయడం కాదు, అలా చేయొద్దు. అలాగే రెండోది, మనం ప్రభు వల్ల ఆచరించబోతున్నాం. ప్రతి నెల మొదటి ఆదివారం మనం ఆచరించే ప్రభు బలలో కూడా చాలా పరిశుద్ధంగా మనం ఆచరించాలి. అందుకే బైబిల్లో 1 కొరింథీ పత్రిక తీయొద్దు 11వ అధ్యాయం 30వ వచనంలో మీలో చాలా మంది బలహీనులను రోగులనై ఉన్నారు. ఇంకో కఠినమైన మాట, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే నిద్రపాటుగా సుమా. బైబిల్ ప్రకారంగా నిద్రించుచున్నారు అంటే చనిపోతున్నారు. వద్దు, అలాంటి పనులు మనం ప్రభు దగ్గరకు వచ్చి చేయొద్దు, పొందొద్దు. మనం వచ్చేది ప్రభు దగ్గరకు వచ్చేది ఎందుకంటే మన బాధలు, శోధనలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు అన్ని తొలగించుకోవడానికి వచ్చాం తప్ప ప్రభు దగ్గరకు వచ్చి మన శిక్షను హెచ్చించుకొని, మన శ్రమలు హెచ్చించుకొని చేయొద్దు. ఎందుకంటే ప్రభు పిలుపుని బట్టి వచ్చాం మనం. చెప్పండి, ఎవరు పిలుపుని పెట్టండి? పాస్టర్ గారు పిలిస్తే మీరు రాలేదు, ఎవరెవరో పిలిస్తే మీరు రాలేదు. ప్రభు ఎక్కడ పిలిచాడు మనల్ని? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మర్చిపోవద్దు. నిన్ను, నన్ను, అందరిని కూడా పిలిచాడు అక్కడ. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. దేవుని స్తోత్రం. అది పొద్దుపలు మనం ప్రభు యొక్క పిలుపుని పట్టుకుని
నేను వచ్చాను, నువ్వు వచ్చావు, మనందరం వచ్చాం. అలాగే కృపావార్త వర్తమానం నిలుచున్న ప్రతివారు కూడా ప్రభు దగ్గరికి ఎవరి ద్వారా వచ్చారంటే ప్రభు దగ్గరికి పెట్టి వచ్చాం. ఆయన పిలుపుని బట్టే వచ్చింది తప్ప ఎవరు పిలిస్తే రాలేదు కనుక ఆయన పిలుపుని బట్టి వచ్చిన నీవు నేను కూడా ఆయన వాక్యమునకు విధేయులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన మాటలకు విధేయులుగా ఉండాలి. ఆయన లేఖనములకు విధేయులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమి బోధిస్తుందో ఆ బోధకు లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు అలాగ మనము ఉండాలంటే నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనందించాలంటే ఏం చేయాలో మూడు మాటలు చెప్తాను ప్రభు వల్ల ఆలస్యమైపోకుండా. కాబట్టి మన ధ్యానాంశం ఏదైతే చెప్పాను, దేవుని ఆనందపరచుట. మనం ఎందుకు వస్తున్నాం? మన ఆనందం కోసం. ప్రభు మన ఆనందపరచాలని వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు మనం ఎలా ఆలోచిద్దామంటే దేవుడు మనల్ని ఆనందపరచాలని మనం వస్తున్నా. నీవు నేను కూడా ఆయన అనేక రీతిలుగా మనల్ని ఆనందపరిచాడు. వచ్చాడు లేదా? ఆరోగ్యం లేదు ప్రభుత్వ ఆరోగ్యం ఇచ్చాడు. ఆహారం లేదు ప్రభుత్వ ఆహారం ఇచ్చాడు. వస్త్రాలు లేవు ప్రభుత్వ వస్త్రాలు ఇచ్చాడు. గృహం లేదు ప్రభుత్వ గృహం ఇచ్చాడు. ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చాడు. ఏది లేదంటే అది ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత మనలో ఇప్పుడు ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. మనకు వచ్చిన ఆనందంతోనే మనం ఉప్పొంగిపోతూ కాలాన్ని గడిపేస్తున్నామే కానీ ఎప్పుడైనా నన్ను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా లేదా, నా ప్రార్థన బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా లేదా, నా విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా లేదా, నా రాక పోకను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా లేదా అని ఎప్పుడైనా ఆలోచించవా? 2025వ సంవత్సరంలో మనము నేర్చుకోవాల్సిన మరొక మాట ఏంటంటే ఎప్పుడు ప్రభు మనల్ని ఆనందపరచడమే కాకుండా మనము ప్రభుని ఆనందపరిచే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరి బైబిల్లో ప్రభు పలికిన మాట చదువుతాం. బైబిల్లో ఉన్న మాటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాం. ఒక్కరే చదవండి, స్పష్టంగా చదవండి. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుని స్తోత్రం. ఉందండి ఇక్కడ దేవుని మనము ఆనందపరచుటనే సబ్జెక్టుకు తగిన రెఫరెన్స్ ఇక్కడ దొరికిందా మీకు? మన ధ్యాన వాక్యంలో ఉందామాట. ఏముంది అక్కడ? ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుని స్తోత్రం. ఆయన ఎవరో చెప్తాను. ఒక ప్రశ్న ఏంటంటే, నీ యందు నా యందు దేవుడు ఆనందిస్తున్నాడా? దేవుని స్తోత్రం. అమ్మ కిక్కిలేసింది కొట్టించాలి. చూడండి, నీ యందు నా యందు దేవుడు ఆనందిస్తున్నాడా? ఒకసారి ప్రశ్నించుకోండి. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి 2 మాటలు పలికాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు అన్నాడు. రెండోది, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు పలుకుచున్న మాట. మరి అది ఎవరిని గురించి అక్కడ చెప్పండి. ఇప్పుడు ఈ తెలిసిన మాటే మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు అనొచ్చు, ఆయన దేవుడండి, ఆయన పరలోకంలో దిగొచ్చిన వాడండి, ఇంకా ఆయనకి బాధలు వేదనలు ఏముంటాయండి అని మీరు అనొచ్చు. కానీ ఒక గొప్ప మాట మీరు గమనించాలి. ఆయన 100% దేవుడు. దేవుని స్తోత్రం. ఒప్పుకుంటారన్నమాట, ఒప్పుకోవాలి. రెండోది ఏంటంటే 100% మానవుడు. చెప్పండి, 100% మానవుడు.
నీలాగే నాలాగే కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన 100కి 100 పాళ్ళు మానవుడు. మరి మానవుని గురించి గెత్సెమనే తోటలో ప్రభువారు చెప్పిన ఒక మాట ఏంటంటే ఆత్మ సిద్ధమే గాని, రెండో మాట నేను చెప్పాలి, మనకు కావాల్సిన మాట, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. మరి ఇప్పుడు ఈయన 100% మానవ స్వరూపం చెప్పుకున్నాం కాబట్టి మరి ఈయన శరీరం కూడా నీ శరీరం వలె నా శరీరం వలె ఎలా ఉండాలి? బలహీనమే. వాక్యం చెప్తున్నట్టుగా బలహీనమే. కానీ ఆయన తన శరీరమును బలహీనపరచబడకుండా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ఆయన జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మానవుడినే కదా అని మానవుని వలె నీలాగే నాలాగే చేయడాని పనులు, మాట్లాడకుండా మాటలు, ఆలోచించుకోవడానికి ఆలోచనలు ఏమి చేయలేదు. ఆయన మానవ మాత్రుడిగా జన్మించిన ఆయన తన పవిత్రత, పరిశుద్ధత, నీతి, నిజాయితీ అన్ని కూడా కాపాడుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నా, ఆయన మాటలో పరిశుద్ధత ఉన్నా, ఆయన నడకలో పరిశుద్ధత ఉన్నా, ఆయన ఆలోచన తలంపులు ప్రతి విషయంలో పరిశుద్ధత ఉన్నప్పటికీ కూడా అక్కడ సందర్భం ఏంటంటే పైన 13వ వర్షం నుంచి మీరు చదవద్దు కానీ ఇప్పుడు ఇంటికెళ్ళి చదివితే ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహానుతో బాప్తిస్మం పొందడానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఆయన మనకు మాదిరిగా పనిచేశాడు. అప్పుడైనా బాప్తిస్మం పొంది వస్తున్న సమయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడిన ఆ గొప్ప మాటలు రెండు కూడా, ఈయన ఇతడునా ప్రియమైన కుమారుడని, రెండోది ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఓకే. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆ రెండు మంచి మాటలు కూడా పలికాడు దేవుడు. మరి నీవు నేను కూడా బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలైందో ప్రశ్నించుకోండి. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజైనా, ఏ వారమైనా, ఏ నెలైనా, ఏ సంవత్సరమైనా దేవాది దేవుడు నిన్ను గురించి నన్ను గురించి ఈ రెండు మాటలు ఎప్పుడైనా పలికారా? ఆలోచించుకోండి. మరి నీలాగే నాలాగే బాప్తిస్మం పొందాడు. ఆయన బయటకు వస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడిన పలుకు లాంటి పలుకులు మరి ఎప్పుడైనా నువ్వు విన్నావా? ఎప్పుడైనా ఈ మాటలు, ఇలాంటి విలువైన మాటలను విన్నావా? అలాంటి మాటలు వినే చెవులు మనకు లేవేమో, అలాంటి మాటలు వినగలిగేంత ప్రార్థన జీవితం మనకి లేవేమో, అలాంటి మాటలు వినేటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం మనకి లేదేమో ప్రశ్నించుకుందాం. ఎవరో వద్దు. 1 కొరింథీ పత్రిక 11:28 ఉందండి. ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. మనకు మనమే. ఎవరో నిన్ను పరీక్షించడం కాదు. నన్ను నీవు, నిన్ను నీవు కాదు. నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు. మనల్ని మనం విమర్శించుకుంటే, ప్రశ్నించుకుంటే, పరిశోధించుకుంటే ప్రభు లాంటి ఆ మంచి పిలుపు మనము పిలిపించుకుంటాం. దేవుని స్తోత్రం. ఈయన నా ప్రియమైన కుమారుడు, కుమార్తెని నీవు పిలిపించుకుంటావు. ఈయన యందు నేను ఆనందించుచున్నానని పలికిన మాట నీ విషయంలో, నా విషయంలో కూడా ప్రభు పలుకుతాడు. హల్లెలూయా. అలా ఉన్నామా లేదా అది మన ప్రశ్న. బైబిల్లో ఉన్న ఆయన గురించి చెప్పాను. దేవుని యందు దేవుని ఆనందింపజేసే మనుషుడిగా యేసుక్రీస్తు వారు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న మరి నీవు నేను కూడా ఆ మాట అనిపించుకోవాలి.
దేవుని స్తోత్రం. చెడ్డ మాటలు ఎన్నో అనిపించుకున్నాం, వద్దు అలాంటి చెడ్డ మాటలు అనిపించుకునే స్థితి మనకొద్దు. మంచి మాటలు అనిపించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. మంచి మాట పలికించుకునే వ్యక్తిగా మనం ఉండాలంటే పిల్లరా మీకు 3 మాటలు చెప్తానన్నాను కదా. ఆ 3 మాటల్లో మొదటి మాట చదువుదాం. ఇప్పుడు మొదటి మాటగా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం, 23వ వచనాన్ని చదువుదాం. చూడండి, దుష్టులు మరణము నొందుట చేత చూడండి, జాగ్రత్త వినండమ్మా. నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా. చూడండి, వారు చూడండి తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుని స్తోత్రం. ఇందాక ప్రభువుని గురించి చెప్పాను కదా. మీరు అనుకోవచ్చు, అంత పరిశుద్ధులు ఏంటంటే మనం పరిశుద్ధురాలైన కన్యకైనా మరియ గర్భములో పరిశుద్ధుడిగా జన్మించాడు కాబట్టి అంత గొప్ప పిలిపించుకున్నాడు, లేదా దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నాడు. మనం ఏపాటి వారం అండి. 51వ కీర్తనలో దావీదు చెప్పినట్టుగా ఉన్నాం మనం. దావీదు అన్నాడు, నా తల్లి నన్ను పాపంలో కన్నది, పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను అన్నాడు కదా. ఆ పావుకు చెందిన వారు మనం అనుకుంటున్నాం. అలాంటి వారిని నిజానికి మనం అలాంటి పావుకు చెందిన వారిని. కానీ ఇప్పుడు మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు. దేవుని స్తోత్రం. చెప్పండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు కాబట్టి ఆ ప్రభు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. దేవుని స్తోత్రం. ఆ మాట నీకు నాకు మనందరకు ఈ కృపావార్త వర్తమానం ఇచ్చున్న ప్రతి వారికి వర్తిస్తారు. దేవుని స్తోత్రం. మనమంతా కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అది సాధ్యమా? చెప్పండి, అది సాధ్యమా? ద్వారా అనుకుంటారు. ఎవరో కూడా తిట్లు తినాలనుకోరు, ద్వేషించబడాలనుకోరు, అందరూ మంచి పేరు పొందాలనుకుంటారు. కానీ ఆ మంచి పేరు మనకెప్పుడు వస్తారు? పరిశుద్ధులకి ఎప్పుడు ఉంటాం? నీతిమంతులకి ఎప్పుడు ఉంటాం? యథార్థవంతులకి ఎప్పుడు ఉంటామంటే యెహెజ్కేలు భక్తులు చెప్తున్నారు ఏంటంటే తమ ప్రవర్తనను దిద్దుకోవాలి. దేవుని స్తోత్రం. నిజమే, ఈతనమాట చెప్పినట్లుగా పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నిజమే, వాస్తవమే అవ్వచ్చు. కానీ ఇక్కడ యెహెజ్కేలు భక్తుడి ద్వారా ప్రభు మాట్లాడుతున్నది, నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన ప్రవర్తన ఎలాంటిదైనా సరే దిద్దుకోవాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలండి? మనం దిద్దుకోవాలి. ఎలా పడితే అలాగే పడిపోయినట్టు లేవలేనట్టు కుదరదు. నేను పడిపోయినండి లేవలేనట్టు కుదరదు. దావీదు పడిపోయాడు, దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే గొప్ప ప్రార్థన అనుభవం కలిగిన, వాక్యానుభవం కలిగిన, దైవభక్తి కలిగిన దావీదు గారే పడిపోయాడు. నేనంతే అనుకో, పడిపోయిన దావీదు మరలా తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రభు బిడ్డగా ఈ 2025వ సంవత్సరం మరి మార్చి నెల 2వ తారీఖు మొదటి ఆదివారంలో అడుగుపెట్టిన నీ జీవితాన్ని పరీక్షించుకుంటే పడిపోయిన స్థితి కనపడుతుందేమో, పడిపోయేవేమో, నీ ప్రవర్తనలో పడిపోయేవేమో, నీ భక్తిలో, నీ ప్రార్థనలో, నీ విశ్వాసంలో, చర్చి క్రమంగా రాకపోవడంలో ఏ విషయంలో పడిపోయావో ప్రకటన గ్రంథకర్త అన్నాడు, నువ్వు ఏ స్థితిలో పడితేవో దానిని ఏం చేయాలి? మొదట జ్ఞాపకం చేసుకోవాలి. నీ పడిపోయిన స్థితి ఏంటి? ఏ విషయంలో, ఏ ప్రవర్తనలో పడిపోయావు? పడిపోయిన నీవు అలాగే ఉంటే నీకు శాంతి ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు.
నీకు అభివృద్ధి ఉండదు, ఏముండదు ఈ లోకములో. అన్ని నిరాశ నిస్పృహలు ఎదురవుతాయి. చర్చికి రావచ్చు, వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు, వెళ్ళొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, వెళ్ళొచ్చు. కానీ నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే, నీ జీవితంలో మార్పు లేకపోతే శాంతి సమాధానం ఉండవు పిల్లగా. శాంతి సమాధానం ఉండదు. అందుచేతే పడిపోయినటువంటి దావీదు మళ్ళా తిరిగి లేచాడు. ఒకవేళ నీవు నేను కూడా ఈ నేడుని దినమునకు పడిపోయిన స్థితిలో ఉంటే, ప్రకటన గ్రంథకర్త చెప్పినట్లుగా మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరలా మారు మనసు పొందాలి. మరలా బాప్తిసం కాదు, చెప్పండి, మరలా మారు మనసే, బాప్తిసం కాదు. నువ్వు బాప్తిసం పొంది పడిపోయిన వ్యక్తులు అయితే ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకుని మరలా మార్పు పొందాలి. మరలా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయాలి. ఏ మొదటి క్రియ? అలనాడు మొట్టమొదటిసారిగా క్రీస్తులోనికి వచ్చినప్పుడు, ప్రభులోనికి వచ్చినప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొంది ఏ క్రియలైతే చేసావో, ఏ భక్తి అయితే చేసావో, ఏ ప్రార్థన అయితే చేసావో, ఎంత క్రమముగా అయితే నువ్వు మందిరానికి వచ్చావో, మరలా ఆ మొదటి క్రియలు నువ్వు చేస్తే అది నీ ప్రవర్తన దిద్దుకోవడం అంటే. దేవుని స్తోత్రం. యేసుకేలు గ్రంథకర్త అంటున్నాడు, పాపం చేసినాడు పాపంలోని నశించుకోవడం నాకు ఇష్టం లేదు. ఏంటండి? పాపం చేసిన వాడు అమ్మా ఏముంది అక్కడ? అది దుష్టులు మరణం పొందుడు, ఆ మరణం పొందుడు చేత నాకు ఇష్టము లేదు. వాళ్ళే మా పెద్దోళ్ళు అంటారు, పోలాడు కర్ణాటక పోతాడు, ప్రభాలా అంటలేదు, పోలాడు కర్ణాటక పోతాడు అంటలేదు. దుష్టులు మరణము నొందుట నాకు సంతోషము కలుగుదు. మనమే చేయాలట, మన ప్రవర్తన వల్ల దిద్దుకోవాలి, దిద్దుకోవాలి, దిద్దుకోవాలి. ఏ విషయంలో పడిపోయా? ప్రవర్తనలో, వ్యక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, చర్చికి రావడంలో, దశభాగం ఇచ్చుట్లో, దేవుని మహిమపరచుల్లో, ఏ విషయంలో మనం పడిపోయామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దిద్దుకోవాలి. మరలా అదండి మనం సబ్జెక్ట్ మర్చిపోకండి. దేవుని ఆనందపరచుట, దేవుని ఆనందపరచుట. మన ప్రవర్తన మనం మనలాగే ఉండిపోయి దేవుని సంతోషపరచలేము. ఇదిగో మరి మొదటి మాట ఏంటంటే, మన ప్రవర్తన దిద్దుకుంటే దేవునికి ఆనందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తాం? మరొక మాట, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 7వ వచనం చదువుతాం. లూకాసు సువార్త 15 అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషం. దేవుని స్తోత్రం. చూసారు ఇక్కడ బైబిల్ చెప్తున్న గొప్ప మాట. 199 మంది ఏమనుకుంటున్నారట? నీతిమంతులు అనుకుంటున్నారు. చెప్పండి, ఏమనుకుంటున్నారు? నీతిమంతులు అనుకుంటున్నారు. 199 మంది ఏ విషయంలో నీతిమంతులు అనుకుంటున్నారంటే, ప్రాముఖ్యమైన 3 మాటలు చెప్తాను. 1, నేను నరహత్య చేయటం లేదు. 2, నేను దొంగతనం చేయటం లేదు. 3, నేను వ్యభిచారం చేయటం లేదు. ఈ 3 నేను చేయటం లేదు కాబట్టి నేను నీతిమంతుని అనుకుంటా. నో, బైబిల్ ఏం చెప్తున్నా? రామపత్రిక, నీతిమంతుడు లేడు, లేడు. మరి 100లో ఈ 99 మంది, 199 మంది మానవులు ఏమని తలుస్తున్నారంటే, వారి క్రియలను బట్టి వారే నీతిమంతులు అనుకుంటున్నారు. మరి మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం చెప్పండి? మనకు మనం అనుకుని కాదు. క్రీస్తు రక్తములో కడగబడి
నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని స్తోత్రం. మనం నీతిమంతులు కాదు. రోమపత్రిక ప్రకారంగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆ ఒక్కడిలో మనం, ఆ 100 మందిలో మనం ఒకరు, నీతిమంతులు కాని వారిలో నువ్వు ఒకరు, నేను ఒకరు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆయన మాటలో ఒక మాట అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు ఆయన. ఎవరంటైనా ఆ ప్రధాన మంత్రినో లేదా ప్రధాన అధికారినో లేదా ప్రధాన అదో ఇదో అని చెప్పుకుంటూ గొప్పగా చెప్పుకుంటారు. పౌలు గారు ఏం చెప్తున్నారు? పాపులు అందరికంటే, అంటే అక్కడ ఆమె మించిన వాళ్ళకి ఎవరు లేరు, నేనే గొప్ప పాపిని ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. చూస్తున్నా దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా లోక సువార్త మరి 15వ అధ్యాయం ప్రకారంగా 7వ వచనం ప్రకారంగా చూస్తే భూలోకంలో మానవ మనుషులు అందరూ కూడా వారి మార్గాలు దిద్దుకోలేకపోవడానికి, వారి ప్రవర్తన దిద్దుకోలేకపోవడానికి, వారి ఆలోచన దిద్దుకోలేకపోవడానికి, వారిగా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి వారే నీతిమంతులు అనుకుంటున్నారు. ప్రభాకరండి అక్కడ 99 మంది నీతిమంతుల వల్ల కలిగే సంతోషము కంటే, అంటే నీతిమంతులు అనుకుంటున్న వారు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయములో పరలోకములో గొప్ప సంతోషం కలుగును. హల్లెలూయా. ఆ ఒక్క పాపివి మారు మనసు పొందిన ఆ ఒక్క పాపివి నీవు నేనైతే అంత సంతోషం అండి. దేవుని స్తోత్రం. మరి అప్పుడు నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ప్రభు సంతోషించడా? మరి నదిలో బాప్తిస్మం పొంది వస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి ఈయన యందు నేను ఆనందించుచున్నానని మరి తండ్రి అయిన దేవుడు చెప్పిన ఆ పరలోకపు స్వరము లాంటిది మనకు వర్తించదా? దేవుని స్తోత్రం. ఎప్పుడు మన ప్రవర్తన దిద్దుకొని మన పాపులమని మనం గ్రహించి మన పాపాలను విడిచిపెట్టి మనం క్రైస్తవులం అయిపోయామండి, విశ్వాసం అయిపోయింటాం కదా, మనం ఎందులో పడిపోయామో మరలా జ్ఞాపకం చేసుకుని మరలా మొదటి క్రియలు చేయడం ద్వారా క్రీస్తు మన యందు లేక దేవుడు మన యందు సంతోషించగలడు, లేక ఆయన మనం ఆనందింప చేయగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను మారనండి, నేను చచ్చి మారనండి, నేను మారనండి అంటే కుదరదు. నువ్వు సచ్చికి మానకుండా వస్తున్నావంటే నువ్వు మారాలి. ఇదండి, నువ్వు మారాలి, వాక్యం ద్వారా మారాలి. ఎవరో చెప్పలేదండి నాకు, పాస్టర్ గారు పర్సనల్ గా చెప్పలేదు, పాస్టర్ గారు పర్సనల్ గా చెప్పలేదు, సంఘస్థులు ఎవరు నాకు పర్సనల్ చెప్పలేదండి, ఏదో వాక్యం చెప్పుకుంటా పోయారండి అంటే వాక్యం ఎవరి కోసం? నీ కోసమే కదా. బోధిస్తున్న నా కోసమే కదా, వింటున్న నీ కోసమే కదా, మనందరి కోసం వాక్యం. మరి వాక్యం బోధిస్తున్నప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటూ చెప్పాలి, నువ్వు వింటున్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు అయిన దేవుడు నీ యందు నా యందు ఆయన ఆనందించాలంటే మొదటి మాట ఏంటంటే మన ప్రవర్తనను దిద్దుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్. మరి రెండవ మాట ఏంటంటే మరి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. కీర్తన గ్రంథం నుంచి 47వ కీర్తన 11వ వచనం. కీర్తన 47:11. అమ్మా పదా చదవండి. చూడమ్మ అక్కడ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్ట ఆయన ఆనందించుకుంటున్నారు. మాట కీర్తన 147 147 47:11 147 అది 147:11 చదువు. తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడు. దేవుని స్తోత్రం. మొదటి మాట ఏమని చెప్పుకున్నా? తన ప్రవర్తన దిద్దుకొని మార్పు చెందిన వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మరి రెండో మాట ఏంటంటే
దేవుని యందు భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు మనం ఏముండాలి? భయభక్తులు ఉండాలండి. మనుషుల ఎడల భయభక్తులు కలిగి ఉంటాం, కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండడం చాలా సార్లు. పాస్టర్ గారు నేను భయభక్తులు ఉన్నాయి కాబట్టి చర్చకొచ్చానంటే కుదరదు. ఇక్కడ దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. మరి అలాగే నువ్వు లేకపోతే నీ రాక నీ పోక ఎలా ఉంటుందంటే తీయద్దు. కానీ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు కదా, ఓ తిమోతి తిమోతి, ఈ దినాల్లో ఉన్న క్రైస్తవులు, సంఘ బిడ్డలు, విశ్వాసులందరూ కూడా పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని పొందలేని వారుగా ఉన్నారంటారు. అలాంటి భక్తి కాదు మనకు కావాల్సింది. దేవుడు నీ యందు నా యందు కూడా ఆనందించాలంటే నిజమైన దైవ భక్తి కావాలి, నిజమైన భయం కావాలి. దేవుని స్తోత్రం. మరి తిమోతి గారు పత్రికలు రాకుండా పైకి భక్తి గలవారు, పొత్తు పైకి భక్తి గలవారుగా, పైకి ప్రార్థన పరురాలుగా, పైకి మంచి వస్త్రాలు వేసుకుని ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా కనబడితే అది కాదు భక్తి. నీ హృదయంలో ఉండాలి. అందుకే అలాంటి భక్తి ఎప్పుడు వస్తుంది? నీ ప్రవర్తన దిద్దుకున్నప్పుడు. మర్చిపోకండి, మొదటి మాట ఏం చెప్పాలి? నీ ప్రవర్తన దిద్దుకున్నప్పుడు. ఎవరి ప్రవర్తన అయితే దిద్దుకుంటారో వారిలో నిజమైన దైవ భక్తి, నిజమైన దేవుని భయం ఉంటుంది. హల్లెలూయా. అందుకే రెండో మాటగా మీకు చెప్పేది ఏంటంటే, మరి ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే ఆయన యందు భయభక్తులు గలవారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీకు నిజమైన దైవభక్తి ఉందా? నిజమైన దైవ భయం ఉందా? లేకపోతే పౌలు గారు తిమోతి గారు చెప్పినట్లుగా ఏదో పైకి భక్తి గలవారు ఉన్నారా? పరిశీలించుకోండి. నేను ఎవరిని ఏలు చూపించను, నన్ను కూడా మీరు ఎవరు ఏలు చూపించొద్దు. దేవుని స్తోత్రం. నేను పరిపూర్ణ చెప్పను, మీరు పరిపూర్ణ చెప్పుకోకండి. దేవుని స్తోత్రం. మనం మానవమాత్రులు. యాకోబు పత్రికలో మరి ఏలియాను గురించి యాకోబు ఎలా ఉన్నాడు? ఏలియా మన వంటి మానవమాత్రులు. కాబట్టి పిల్లరా, ఒకరిని ఒకరు మనం విమర్శించుకోవడం కాదు, కానీ ఆ మొదటి కొరింథీ పత్రిక 11:25 ప్రకారంగా ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. మర్చిపోతే ఇలాంటి ముఖ్యమైన మాటలు మీతో రెఫరెన్స్ చెప్పినప్పుడు అవి బండ గుర్తుగా మీ మైండ్ లో ఉండిపోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మరి ఎవరి యందు, ఎవరు భక్తి యందు మరి దేవుడు ఆనందిస్తాడంటే పైకి భక్తి గలవారు ఉన్న వారి యందు కాదు. పైకి భక్తిగా కనపడి ఒక బుధవారం, ఒక శుక్రవారం, ఒక ఆదివారమే మరి వారానికి 3 సార్లు భక్తిగా కనపడి మిగిలిన ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? 4 రోజులు మనం లోకానుసారంగా ఉంటే కుదరదు. దేవుని స్తోత్రం. నువ్వు చర్చిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పరిపాటిలో ఉన్నా, అన్యుల మధ్య ఉన్నా, విశ్వాసుల మధ్య ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే దేవుని బిడ్డగానే ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని ఎందుకు భయభక్తులు గల బిడ్డగానే ఉండాలి తప్ప అమీబా స్వభావం మనకు ఉండకూడదు. ఏ స్వభావం అండి? సైన్స్ చదువుకున్న ఈ విద్యార్థులు తెలుగుతారు అమీబా స్వభావం అంటే. చెప్పండి, అమీబా స్వభావం ఏంటి చెప్తారా అమ్మా? ఏదమ్మా? అది ఋతువులే చెప్తుంది. ఎక్కడుంటే అక్కడ ఆకారం ఉంటాం. దేవుని స్తోత్రం. నిజమే. ఒకవేళ ఈ బలిపీఠం మీద పడ్డది అనుకోండి, బలిపీఠం ఆకారం అయిపోతుంది, మనకు కనబడుతుంది, దాంట్లో కలిసిపోతుంది. కానీ బైబిల్ మీద పడ్డది అనుకోండి, బైబిల్ ఆకారం రాజ్యాలు బైబిల్ మీద కనబడుతుంది. మనం ఏ ఆకు మీద పడినా, ఎక్కడ పడినా దానికి ఒక స్వరూపం అంటే ఉండదు, ఒక రూపం, పర్మనెంట్ రూపం ఉండదు. ఏ వస్తువు మీద పడితే ఆ రూపం దాచేస్తారు. క్రైస్తవుడు అలా ఉండకూడదు. మరి ఈ రోజుల్లో క్రైస్తవులు ఎంతమంది అమీబాలుగా ఉన్నారు?
అమీబా లాంటి జీవులుగా ఉన్నాం. చర్చిలో ఉంటే ఆత్మీయులుగా, బయట ఉంటే లోకులుగా, ఎక్కడుంటే అక్కడ. ఎక్కడుంటే క్రైస్తవ వేషం, బయట ఉంటే లోకానుసారమైన వేషం. వద్దు మనకి. ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత మీరు ఎక్కడున్నా క్రైస్తవ బిడ్డగానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక మంచి వ్యక్తిని చెప్పమంటారా? మంచి వ్యక్తి బైబిల్లో ఎవరో తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ. అబ్బా ఆవిడ మంచిదా భాస్కర్ అని అంటారు. మీరు మంచిదా అంటారు. ఎందుచేత? ప్రభు అంటే తెలియనంత కాలం, పాపానికి వచ్చే శిక్ష ఏంటో తెలియనంత కాలం లోకంలో జీవించేసిందండి. ఆమె ఒక్కసారి మారు మనసు పొందింది. ఏం పొందింది? ఒక్కసారి మారు మనసు పొందింది. నీతంటే, నిజాయితీ అంటే, మంచి అంటే, చెడు అంటే అన్ని తెలుసుకుంది. ఆమె ఇప్పుడు లోకంలో చాలా పవిత్రంగా జీవిస్తుంది. హల్లెలూయా. చాలా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తుంది. అలాంటి పరిశుద్ధురాలైపోయిన స్త్రీని అన్నా కైపాలు ఒకసారి ఆమెను ఎలా వాడుకోవాలనుకున్నారు చెప్పండి బైబిల్ ప్రకారంగా? ఆమె ఎలాగా పాపాత్మురాలే కాబట్టి ఆమెను ప్రభు విషయంలో పాపముగా ప్రసాదం చేయమందా, తనతో పాపం చేశాడని ప్రసాదం చేయమందా, ఎంత డబ్బుని ఇచ్చేద్దామని వాళ్ళు ప్లాన్ వేశారు. ప్లాన్ వేసి అమ్మ నీవు యేసు ప్రభుని గురించి ప్రసాదం చేయాలి, చేస్తావా అన్నారు. అంటే అవి ఏమంది? చేస్తాను. ఏమన్నది? యేసు ప్రభు గురించి ప్రసాదం చేయాలి. ఒక మాట ప్రసాదం చెప్తామంటే మొదట ఏమంది? చేస్తానండి. దేవుని స్తోత్రం. ఇలా చాలా ఆనందపడిపోతున్నారు. అంటే మనం ఎలా చెప్పమంటే అలా చెప్పేద్దామో లోకంలో. ఇంకా యేసు ప్రభు మీద ఒక మచ్చ వేసేద్దాం, ఆయన కూడా ఒక వ్యభిచారిని మచ్చ వేసేసి ఆయన పేరు తీసేద్దాం అనుకున్నారు. అప్పుడు అంటున్నారు, అమ్మ ఏం కాదు, ఆయన గురించి నువ్వు ఎలాగో పాపాత్మురాలు కదా, నువ్వు ఇంకా ఎవరి గురించి ఎలా చెప్పమన్నా చెప్పేస్తావు కాబట్టి ఆయన గురించి 4 ప్రసారం చేసేట్టుగా అన్నారు. అప్పుడు ఏమంటారు? నేను చెప్తాను, ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని, పరలోక రాజ్యం ఇచ్చేవాడని ఇలా చెప్తానని చెప్పింది. దేవుని స్తోత్రం. దెబ్బకి పారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నిజానికి పాపాత్మురాలే. అందరి చేత పాపాత్మురాలని స్త్రీ అని పిలువబడిన స్త్రీయే. మార్పు చెందింది. ఇప్పుడు మరలా పాపం చేయడానికి కానీ, మరలా తన ప్రవర్తనలో మార్పు కానీ లేకుండా దేవుని యందు భయభక్తులు. ఎలాంటి భయభక్తులు? నిజమైన భయభక్తులు కలిగి ఉంది. హల్లెలూయా. నీవు నేను దేవుని యందు రక్షించబడ్డాం. నిజమైన దైవభక్తి గలవారిగా మనం ఉండాలి. అప్పుడే మరి దేవుడు నీ యందు నా యందు కూడా ఆనందిస్తాడు. దేవుడి స్తోత్రం. మరి ఇక 3వ మాట చెప్పుకుని ముగిందో టైం చాలా అవుతుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. మీరు రెఫరెన్స్ తప్పు చదివేస్తున్నారు. కరెక్ట్ గా కంగారు పడకుండా తీసుకోండమ్మా. చూడండి, చదువు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని స్తోత్రం. 3వ మాట. మొదటి మాట ఏం చెప్పుకున్నాం? తమ ప్రవర్తన దిద్దుకున్న వారి ఎడల ఆయన ఆనందించు దేవుడు. 2వ మాట ఏం చెప్పుకున్నాం? దేవుని యందు నిజమైన అమీబాల కాదు, పైకి భక్తి గలవారిగా పౌలు చెప్పినట్టుగా కాదు, నిజముగా దేవుని యందు భయభక్తులు గలవారిని బట్టి ఆయన ఆనందించే దేవుడు. ఇప్పుడు 3వ మాట ఏంటంటే, 3వ మాట ఏం చెప్పుకున్నా? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం కలిగిస్తాడు. హల్లెలూయా. అది దీంట్లో ఒక మాట చెప్తాను. ఏ ప్రార్థనలు ఇక్కడ? యథార్థవంతుల ప్రార్థన. ఈ రోజుల్లో యథార్థమైన ప్రార్థన ఎవరికి నచ్చడం లేదండి. మీరు ఏమంటే అనుకోండి, యథార్థంగా ప్రార్థన చేసే పాస్టర్ గారు కానీ, పాస్టమ్మ గారు కానీ ఇలాంటి వాళ్ళు నచ్చుతుంది లేదు సంఘానికి. చెప్పండి, ఇలాంటి వారు నచ్చడం లేదు. ఎలాంటి వారు కావాలా?
వేషధారణ ప్రార్థన చేసేవారు కావాలి, చూసారా, ముఖస్థుతి ప్రార్థన చేసేవారు కావాలి. మనిషి కనపడిన వెంటనే మైక్లో ప్రార్థన చేశారు. మనిషి కనపడిన వెంటనే అమ్మా నీకోసం కూడా ప్రార్థన చేసేస్తున్నా, అంతలేదు ఇంతలేదని దాంభిక మాటలు చెప్పాలి. నాకు అది ఇష్టం ఉంటుంది, మీరు ఏమంటారు అనుకోండి. నేను దానికి ఇష్టపడను, అంగీకరించుకున్నాను. ఎందుకంటే నీవు నాకు ఒక బాధ్యత అప్పగించావు. నేను ఒక సేవకుని నమ్మి, నేను దేవుని చేత పిలవబడ్డానని నమ్మి సంఘంలో ఒక బాధో వేదనో సాక్ష్యం చెప్పో, లేకపోతే నాకు వ్యక్తిగతంగా చెప్పో, అది నెరవేర్చే వరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరిది? నాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను రాత్రులు చేస్తానో, పగలు చేస్తానో, తింటూ చేస్తానో, ప్రయాణం చేస్తానో, ఎప్పుడేం చేస్తానో నీకు అనవసరం. దేవుని స్తోత్రం, నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం. ఇది నమ్మితేనే దేవుని స్తోత్రం. యథార్థమైన ప్రార్థన కావాలి ఇప్పుడు ఈ రోజుల్లో. హల్లెలూయా. ముఖస్తుతి ప్రార్థనలు వద్దు మనకి. హల్లెలూయా. పదే పదే మైకులో చెప్తే గొప్ప కాదు, పదే పదే ఒకరి పేరు చెప్తే గొప్ప కాదు. దైవజనులకు ఒకసారి చెప్పినప్పుడు, దైవజనులకు ఒకసారి చెప్పినప్పుడు, నిజమైన దైవజనులు అయితే నీవు మరలా గొప్ప సాక్షి మందిరంలో చెప్పే వరకు ఆ ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం. నాకు అదే అలవాటు. మరలా మీరు చర్చిలో ఆదివారం, శుక్రవారం ఏ ప్రార్థన అంశాలు చెప్తారో, ఆదివారం ఏ కష్టాలు చెప్తారో అవి మరలా నెరవేర్చబడ్డాయని మీరు మందిరంలో సాక్ష్యం చెప్పే వరకు నేను ప్రార్థనలు చేస్తాను ఉంటాను. హల్లెలూయా. అది మీకు చాలా మంది తెలుసు, అందుకే మీరు సాక్ష్యాలు చెప్తారు. మా ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వల్ల మేము ఎలా దీవించబడ్డాం, ఈ కష్టాలు తీరి బాధలు తీరేని మీరు సాక్ష్యం చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. అది అందరూ చెప్పలేదు. మా విశ్వాసం ఏంటో, మా భక్తి ఏంటో, మా ప్రార్థన ఏంటో మరి గ్రహించిన వారు మాత్రమే అలాంటి మేలు పొందుకోగలుగుతున్నారు. ఎందుచేత నమ్మాలి. బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త నమ్మి ప్రార్థన చేయించుకున్నవాడు పొందుతాడు. దేవుని స్తోత్రం. కనుక పిల్లరా, మనకు ధార్మికమైన ప్రార్థన వద్దు. చూసారా, పాస్టర్ గారు చూస్తున్నారు కదని పడబడా ప్రార్థన చేయగా, లేకపోతే వాళ్ళ బిడ్డ వచ్చేసింది ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తే నన్ను మెచ్చుకుంటుంది కదా, పాస్టర్ గారు ధార్మికంగా పాస్టర్ గారు చేయకూడదు. ఏ ప్రార్థన కావాలన్నాడు ప్రభువారు? యథార్థమైన ప్రార్థన. మనిషి ఉన్నా లేకపోయినా ప్రార్థన జరగాలి. దేవుని స్తోత్రం. వ్యక్తి కోసం ప్రార్థన చేసుకోవాలి. మనిషి విన్నా వినకపోయినా హృదయంలో ఎప్పుడు కూడా చెప్పిన అంశాన్ని ప్రార్థన చేసేది యథార్థమైన ప్రార్థన. దేవుని స్తోత్రం. సమయం లేదు, రేపు కానీ కీర్తన కూడా అంటాడు కదా, తనకు మొరపెట్టు వారందరికీ, రెండోది తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ అంటాడు. చూసారు ప్రార్థన ఎంత చేసుకుందో. ఈ రోజుల్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆపదలు వస్తే, కష్టం వస్తే, బాధలు వస్తే, లోటులు వస్తే, కొదులు వస్తే, శోధనలు వస్తే, సమస్యలు వస్తే, ప్రభు అవసరం అయితే శుక్రవారం మానరు, ఆదివారం మానరు, బుధవారం మానరు వస్తారు క్రమంగా. అది ప్రార్థన, తనకు మొరపెట్టడం. అది కాదు కావాల్సింది. ఎవరు కావాలి? రెండో భాగం ఉంది. తనకు నిజంగా మొరపెట్టే వాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం. దానిని ఇక్కడ మరి భక్తుడు పరమజ్ఞాని సొలొమోను ఏమన్నాడు? యథార్థవంతుల ప్రార్థన అన్నాడు. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన కావాలి మనకి ఇప్పుడు? యథార్థవంతుల ప్రార్థన. నా కొరకు మీరు అందరూ ప్రార్థన నేను నమ్ముతాను. మన దిగులు సంఘం చేస్తుందని నమ్ముతాను, మన పిఠాపుర సంఘం చేస్తుందని నమ్ముతాను, మన కొల్లువారి సంఘం ప్రార్థన చేస్తుంది నమ్ముతాను. నేను నమ్ముతున్నాను కాబట్టి ఫలానా బిడ్డలో నా బిడ్డలందరూ నా కోసం ప్రార్థన చేస్తాను నేను నమ్మాను కాబట్టి నేను దీవించబడుతున్నాను. హల్లెలూయా. నేను నిజంగా చేసిన ఏం చేస్తారులే నా కోసం, ఆ సంఘం ఏం చేస్తుందిలే, ఈ సంఘం ఏం చేస్తుందిలే, నేను ఇలా ఉందా, నేను పాతగా నా ప్రార్థన గొప్పది అనుకుంటే అది యథార్థమైన ప్రార్థన కాదు. దేవుని బిడ్డలారా, నీ మొర నా మొర మనందరి మొర కూడా ఆయన ఆలకించేవాడు కనుక ఈ కడవరి దినాల్లో మన ప్రార్థన ఎలా ఉండాలంటే యథార్థమైన ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక మన ప్రార్థనలో ఏముండదు, ఏముండకూడదు. నమ్మకమే నమ్మకమే నమ్మాలి. ఎందుకు చేయడం దేవుడు నన్ను అడిగితే నేను చెప్పగలను. కొంతమంది తెలియక అడుగుతారు,
పాతగారు నేను ఇంత ప్రార్థిస్తున్నాను, మీరు అంతా ప్రార్థిస్తున్నారు, నా బతుకు ఇంకెలా ఉందంటే నాకేం తెలుసు. మొదటి వర్షం నువ్వు చదువుకో, మొదటి మాట విన్నావు కదా. మొదటి మాట ఏం చదువుకున్నావు మనం? మొదటి మాట నీ ప్రవర్తన దిద్దుకోవాలి. పాస్టర్ గారు ప్రార్థన చేసినంత మాత్రాన, సంఘం అంతా ప్రార్థిస్తున్నంత మాత్రాన, ఎక్కడెక్కడో టీవీల్లోనూ లేకపోతే ఏదో ఫోన్లోనూ ఎవరెవరో ప్రార్థన చేశారు గొప్ప గొప్ప భక్తులు, ఏం జరగలేదంటే ప్రభు అన్నాడు, నమ్ముట నీవనైతే నమ్మడానికి సమస్య సాధ్యం. నువ్వు నమ్మేంతటి యథార్థమైన ప్రార్థన జీవితం నీలో లేకపోతే నీ కొరకు వందల వేలు మంది లక్షల మంది ప్రార్థన చేసినా నువ్వేమీలు పొందలేవు. దేవుని స్తోత్రం. వాళ్ళకి నేను చెప్పే మూడో మాట ముగిస్తున్నాను. మూడో మాట ఏంటి? యథార్థవంతుల ప్రార్థన బట్టి దేవుడు ఆనందించేవాడు. ఇప్పుడు చెప్పండి నాకు. మరి అక్కడ మత్తయి సువార్త 3:17 చెప్పుకున్న ఒక ఆయన గురించి చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు? మనసులో పైకి అనుకుపోయిన కొంతమంది మనసులో అనుకుని ఉంటారు, ఆయన పరిశుద్ధుడండి, యేసు ప్రభు అండి, అందుకని అంత నీతిగా నిజాయితీ ఉన్నాడు కాబట్టి ప్రభు మెచ్చుకున్నాడు, దేవుడు మెచ్చుకున్నాడండి, నన్ను ఎందుకు మెచ్చుకుంటాడంటే కుదరదు. ఇక్కడ నేను చెప్పిన 3 మాటలు పాటించు. దేవుని స్తోత్రం. ఈ నా మాటలు కాదు, బైబిల్ మాటలు. చెప్పండి. ఇప్పుడు మొదటి మాట ఏంటండి? ప్రవర్తన దిద్దుకొని వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. రెండవది, దేవుని యందు భయభక్తులు గలవారి యందు దేవుడు ఆనందిస్తాడు. మూడవది, యథార్థవంతుల ప్రార్థన యందు దేవుడు ఆనందిస్తాడు. మరి ఇప్పుడు ఆలోచించండి. నీకు నాకు మనందరికీ కృపావర్త వర్తమానం ఇచ్చున్న ప్రతి వారికి కూడా యథార్థమైన ప్రార్థన చేయాలని మనకు ఆశ. యథార్థమైన ప్రార్థన చేయాలంటే ఎదురు నుంచి పైకి వెళ్దాం. యథార్థమైన ప్రార్థన నీలోకి రావాలంటే నీలో ఉండాలి దేవుని యందు భయభక్తులు ఉండాలి. నీలో నిజమైన దేవుని యందు భయభక్తులు ఉంటే మొదటి మాటకి వెళ్ళిపోండి. ఏముండాలి? నీ ప్రవర్తన సరిదిద్దుకోవాలి. వాక్యాన్ని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి నువ్వు ధ్యానం చేసినప్పుడు, ఆలోచించినప్పుడే మన జీవితాలన్నీ సరి చేయబడతాయి. ఇప్పుడు కింద నుంచి యథార్థమైన ప్రార్థన నాకు చేయలు ఉంటారు, నీకు చేయలు ఉంటారు, ఈ వాక్యం ఉంటున్న వారు అందరికీ చేయలు ఉంటారు. ఎలా అవుతుంది? నిజమైన దైవభక్తి ఉండాలి, దేవుని యందు భయభక్తి ఉండాలి. నిజంగా దేవుని భయభక్తి ఉంచాలి అనుకునే వస్తున్నాం, కానీ మళ్ళీ పడిపోతున్నాం. కారణం ఏంటి? మన ప్రవర్తన దిద్దుకోలేకపోతున్నాం. వస్తున్నాం. దేవుడు మాట్లాడే వాక్యం దైవజనుల ద్వారా ప్రభు పలికే మాటలో మనం నా ముందోళ్ళకి, నా వెనకాలకి, నా కుడివైపు వారికి, నా ఎడమవైపు వారికి అనుకుంటున్నామే తప్ప ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నా కోసమే మాట్లాడాడు, నా కోసమే ప్రభు మాట్లాడు అనుకుంటే నీ ప్రవర్తన దిద్దుకుంటాం. దేవుని స్తోత్రం. ఇది నా కోసం పలానా వారు అనుకున్నంత కాలం నీ ప్రవర్తన దిద్దుకోలేవు. కాబట్టి మనము ఈ రోజు నుంచి మారుదాం. పరిశుద్ధ గ్రంథం నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యం నా కోసమే నువ్వు నమ్మాలి. చదివినప్పుడు కూడా మన సంఘంలో వాళ్ళ బిడ్డ ఉంది కదా, ఆవిడకి ఈ వాక్యం నాకు కాదు అనుకోకూడదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటావో అప్పుడే నీ ప్రవర్తన సరిదిద్దుకుంటావు. ఎప్పుడైతే నీ ప్రవర్తన సరిదిద్దుకుంటావో నిజమైన దైవభక్తి, దైవ భయం కూడా నీలో వస్తుంది. ఎప్పుడైతే నీలో నిజమైన దైవభక్తి, దైవభయం నీళ్ళు కలిగిందో యథార్థమైన ప్రార్థన చేయగలవు. దేవుని స్తోత్రం. అలాగ మారిపోవాలి. అలా మార్పు చెంది మనం ప్రభుల ముందు సాగితే నిన్ను బట్టి, నన్ను బట్టి ప్రభువు ఎప్పుడు ఆనందిస్తాడే. చెప్పండి, ఎలా మనం చేస్తే ఆయన ఆనందించడా? అంతే కదా. దుష్టులు ఎటువంటి మార్గాలు పెట్టేవాళ్ళు చెడిపోవడం నాకు ఇష్టం లేదు. వారు ప్రవర్తన దిద్దుకుంటే నాకు ఆనందం అన్నారు ప్రభు. దిద్దుకుంటే ఆనందం కలుగుతుందా? చెప్పండి. దిద్దుకుందామా మనం? దేవుని దిద్దుకుని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉందామా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఎందుకు కదా ఆనందం అన్నాడు. మరి మూడోది ఏమన్నాడు? యథార్థవంతుల ప్రార్థన బట్టి కదా ఆనందం అన్నాడు. యథార్థవంతులుగా ప్రార్థన చేద్దామా? ఇప్పుడు ఇంకో మాట, ఆఖరి మాట ఏంటంటే అన్నిళ్ళు సరిపడది. ఇప్పుడు ఈ మూడింటి ప్రకారంగా నువ్వు జీవిస్తే బైబిల్లో ఒక మాట నెరవేర్చబడతాది.
ఏమాట అది? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇప్పుడు చెప్పండి, మరి మనం ఈ 3 మాటల ప్రకారంగా చేస్తే మనం యథార్థమైన ప్రార్థన చేసి యథార్థవంతులు అయిపోయాను అనుకోండి. మరి నీవు నేను యథార్థవంతులుగా ప్రవర్తిస్తే యథార్థవంతులు కానీ ఏ మేలు చేయక మానడు. కాబట్టి నీవు మారలేదు, కాబట్టి నీ క్రియలు సరిదిద్దుకోలేదు, కాబట్టి నీ ప్రవర్తన దిద్దుకోలేకపోతున్నావు, కాబట్టి నీలో నిజమైన దైవభక్తిని పెంచుకోలేకపోతున్నావు, కాబట్టి నీవు యథార్థమైన ప్రార్థన జీవితం లేదు, కాబట్టి నీ జీవితంలో మేలు ఆగిపోయి ఆశీర్వాదాలు ఆగిపోయి. కాబట్టి ఈ దినమున ఈ 3 మాటల ప్రకారం మనం చేసి యథార్థవంతులుగా ఉందాం. యథార్థవంతులుగా ఆయన ఏ మేలు చేయక మానడు కనుక ఈ దినమున ఈ మార్చి మొదటి ఆదివారమున ఆయన ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్దాం. బైబిల్ చెప్తుంది, ఒకడు ఏంటండి కన్నీటితో విత్తువాడు సంతోష ఆనందములతో పనులు మోసుకుని వెళ్ళనుంది. హల్లెలూయా. ఈ దినమున నీవి కృపావార్త వర్తమానం వినాలి. ఏ కష్టంతో, ఏ బాధతో, ఏ వ్యాధులతో, ఏ లోటుతో, ఏ పొదుతో, ఏ ఆర్థిక ఇబ్బందులతో, ఎలాంటి సమస్యలతో వచ్చేవో, ఎలాంటి కన్నీటితో వచ్చేవో, ఈ వాక్య వినుడి ద్వారా నువ్వు బలపరచబడాలి, నువ్వు మార్పు చెందాలి. నువ్వు ఈ రీతిగా చేసి సంతోషంతో పనులు మోసుకుని ఆశీర్వాదాలు మోసుకుని వెళ్ళాలి. ఎలాగ చచ్చుకొచ్చావో అదే పాప భారంతో మనల్ని వెళ్ళిపోవడం కాదు, కష్టాలతో వెళ్ళిపోవడం కాదు. నువ్వు భారంతో వచ్చావు, ప్రభు మీద నీ భారం మోపావు, వాక్యం విన్నావు, ప్రార్థన చేసుకున్నావు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలతో నువ్వు బయటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం, మోకరించుదాం. ఇలాంటి మాటల ద్వారా నీవు నేను కూడా దీవించబడి బలపరచబడినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, అప్పుడే 2025వ సంవత్సరం 2 నెలలైపోయి 2వ రోజు కూడా సగం అయిపోయింది. మార్పు చెందేవా? ఇప్పుడైనా నీ క్రియలను, నీ ప్రవర్తన దిద్దుకుంటావా? ఇప్పుడైనా నిజమైన దేవుని భయభక్తులను కలిగి ఉంటావా? ఇప్పుడైనా యథార్థమైన ప్రార్థన చేస్తావా? ఇలా చేయలేకపోవడానికి అడ్డులేంటో, ఆటంకాలేంటో, కారణములేంటో ముందుగానే చెప్పాను. రఘునాథలో భక్తులు చెప్పాడు కదా, నువ్వు ఏ స్థితిలో పడిపోయేవో జ్ఞాపకం చేసుకో. మరలా మనసు మార్చుకో, నీ మైండ్ మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. మరలా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి. ఇప్పుడే నువ్వు ఆశీర్వాదాలు పొందేస్తావు. దేవుడిని దీవించుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమమయుడా యేసయ్యా, ఇదిగో మార్చి 2వ తారీఖు మొదటి ఆదివారం మాతో చూపిగా మాట్లాడిన దేవా, మేము కూడా నీ దగ్గర నుంచి ఆశీర్వాదములు పట్టుకుని వెళ్ళే వారిగా సహాయం చేయండి. మీ కృప, మీ కరుణ కటాక్షం మాకు దయచేసి మేము దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుని వెళ్ళినట్లుగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు కృపావార్త వర్తమానంలో చక్కగా విన్న మీ అందరికీ ప్రభు తరపున వందనాలండి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఆల్. ఆమేన్. ఆమేన్.